సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ మీరు పూర్తిగా చూస్తే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ అమ్మాయి నా ఫ్రెండా, నా గర్ల్ ఫ్రెండా, నా సిస్టరా. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అసలు ఆ ఫేసే రివీల్ చేయకుండా మీరు ఫ్యామిలీలో కలిపేసుకున్నారు. వదిన వదిన అక్క అక్క అని. ఇంకా ఏంటి త్రిష, మీ లవ్ స్టోరీ మాకు ఎప్పుడు చెప్తారు మరి? మీ లవ్ స్టోరీ మీరు చెప్పిన తర్వాత మేము మా లవ్ స్టోరీ చెప్తాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో నాకు ఫ్రీక్వెంట్లీ చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్ రిక్వెస్ట్ వస్తున్నాయి. అన్న మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, అమ్మాయి ఎవరు, వదిన్ని ఎప్పుడు రివీల్ చేస్తున్నారు, అమ్మాయిని ఎప్పుడు చూపిస్తున్నారు, ఇలా చాలా కామెంట్స్ అండ్ మెసేజ్ రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ మీరు పూర్తిగా చూస్తే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ అమ్మాయి నా ఫ్రెండా, నా గర్ల్ ఫ్రెండా, నా సిస్టరా ఏంటనైతే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఏంటంటే ఈరోజు ఆ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ స్పెషల్ డే ఏంటని అర్థమవుతుంది. అండ్ ఆ అమ్మాయి అయితే నాకు పాస్ట్ 8 to 9 years నుంచి తెలుసు, కానీ ఏ రోజు రివీల్ చేయలేదు. ఈరోజు ఎందుకో లైక్ చాలా సపోర్టివ్గా తనే ముందుకు వచ్చి ఈరోజు మనం వీడియో చేద్దాం ఇలా మాట్లాడేసరికి నేను కూడా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుని ఈరోజు ముందుకు వచ్చాం. సో ఇష్యూ కమా సో నేనే అమ్మాయి, నేను ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను కదా. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమైపోతుంది. సో మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా నాకు ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది, నన్ను ఇలా వదిన అంటున్నారు, అక్క అంటున్నారు. నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది, ఏంటి నాకేం అర్థం కావట్లేదని. సో వాళ్ళ కామెంట్స్ అన్ని చూసిన ప్రతిసారి నీకు రియాక్షన్ ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పు వాళ్ళకి. నాకు యాక్చువల్లీ ఫస్ట్ వీడియో అసలు రీచ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలే. నార్మల్గా చేద్దామని చెప్పి ఫ్లోలో చేసిందే మాకు చాలా మంచి లవ్ ఇచ్చారు. ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఏ వీడియోస్ అయితే చేసామో అన్ని మిలియన్స్ దాటాయి. చాలా అంటే చాలా హ్యాపీనెస్, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అసలు ఆ ఫేసే రివీల్ చేయకుండా మీరు ఫ్యామిలీలో కలిపేసుకున్నారు. వదిన వదిన అక్క అక్క అని. థ్యాంక్ యూ సో మచ్. ఆ లవ్ ఎప్పుడు ఇవ్వండి, సపోర్ట్ చేయండి, వీటికి బాగా సపోర్ట్ ఇవ్వండి, వీటికి లవ్ ఇవ్వండి. బేసిక్గా వీడియోస్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఏమో, కానీ దీనికైతే ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నేను వీడియోస్ చేద్దామన్నా సరే వద్దు నేను వీడియోస్ చేయను, నా ఫేస్ కనిపించేస్తుంది అని ఎప్పుడు భయపడుతూ ఉండేది తప్ప, లైక్ నా ఇంట్రెస్ట్ చూసిన తర్వాత తనే ఒప్పుకున్నది, ఓకే నేను వీడియోస్ చేస్తాను కానీ నా ఫేస్ అయితే నేను చూపించాను అని చెప్పేసి తన వీడియోస్కి నాకు సపోర్టివ్గా ఉండి ఆ వీడియోస్ అంతా రీచ్ వెళ్ళి అంతా మీరు కూడా అంత సపోర్ట్ ఇచ్చారు మాకు. సో ఇంకేంటి ఈరోజు స్పెషల్ డే అని వాళ్ళకైతే చెప్పాను. ఈరోజు కొంచెం కొంచెం స్పెషల్ డే యాక్చువల్లీ. చెప్పేనా? వద్దు, అప్పుడే వద్దు. సో ఇంకా అలానే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు తిను, ఎప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి మేము ఫ్రెండ్స్. సో అలా 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 అది అప్పుడే చెప్పకూడదు, వీడియో ఫైనల్లో చెప్దాం అది. సో ఇంకేంటి చెప్పు మమ్మీ. సో మమ్మీ కనిపిస్తున్నాను నేను. సో వెయిట్ గైస్, మైక్ పెట్టుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్డ్ కదా మనం. సో బేసిక్గా అసలు నేను ఏం మాట్లాడకూడదు అనుకున్నాను ఈ ఛానల్లో, వాళ్ళతోనే నడిపిద్దాం అనుకున్నా. కానీ ఫస్ట్ కదా కొంచెం ఆ నర్వస్నెస్ అనేది ఉంటుంది. సో నేను ఎన్ని ఛానల్స్లో మాట్లాడినా కూడా మన ఛానల్ అంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, మనది అనేసరికి కొంచెం మనకు భయం వచ్చేస్తుంది. నా ప్రాబ్లం కూడా అదే మమ్మీ. మీ ఛానల్ అయితే నేను అలానే మాట్లాడతాను, ఫస్ట్ టైం కదా ఇది నా ఛానల్, సో అది ఉండిపోయింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే త్రిషు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. చాలా మంది వాళ్ళ వీడియోస్లో కన్నా మా వీడియోస్లో కూడా అసలు ఎవరు అమ్మాయి ఫేస్ ఎందుకు చూపించట్లేదు, ఇది అదే నా 100 క్వశ్చన్స్ 100 మెసేజెస్ నాకు చేస్తున్నారు. అప్పటికే నేను చాలా దాంట్లో సగం రివీల్ చేసేసాను నా స్నాప్స్లో. ఎవ్రీ సాటర్డే మేము టెంపుల్కి వెళ్తాం, ఆ స్నాప్స్లో చాలామంది కొంచెం వరకు చూసేశారు. అండ్ సునీల్ వాళ్ళైతే ఛానల్ స్టార్ట్ చేశారు అండ్ చాలా మంచి కొత్త కాంటెంట్, అంటే ఎప్పుడు ఉండేలాగా రెగ్యులర్గా లవ్ వీడియోస్, లవ్ జోనర్ వీడియోస్ ఇవే కాకుండా ఒక సొసైటీకి మెసేజ్ కంటెంట్ కూడా వాళ్ళు చేస్తున్నారనమాట. అండ్ తను కూడా ఒక జాబ్ చేస్తోంది ప్రెసెంట్. అండ్ తను ఫ్యూచర్లో దుబాయ్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ తను ఒక ఎక్కడాది నేను మర్చిపోయాను, ఎమిరేట్స్లో ఎయిర్లైన్స్లో తను వర్క్ చేస్తుంది అనమాట. సో మేబీ ఇన్ ఫ్యూచర్ తను దుబాయ్ షిఫ్ట్ అయిపోతుంది, అప్పుడు డెఫినెట్గా సునీల్ కూడా దుబాయ్ అనేది మూవ్ అవుతాడు. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, దీనికి అసలు దుబాయ్ వెళ్ళడం ఇష్టం లేదు బేసిక్గా, అయినా సరే ఇంకా తప్పదు, ఎందుకంటే కెరియర్ ఫ్యూచర్ చూసుకోవాలి. సో తప్పదు, ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది.
అండ్ ఈ యూట్యూబ్ కూడా సునీల్ ఛానల్లో మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇదేదో నేను కొంచెం అంటే ఎవరో ఒక నేనైనా నాని అయినా వాడి పక్కన ఉంటే కొంచెం మాట్లాడతాడు అని నేను వచ్చాను. ఆ సపోర్టివ్నెస్ నాకు ఉండే చాలు, ఎందుకంటే స్టార్టింగ్ అది ఇది ఇంకా. సో అలా వ్లాగ్స్ చేస్తున్న కొద్దీ నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నేను కూడా ఇంకా చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. మీకు ఒక మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ దీనైతే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. లైక్ అన్నీ వదిని మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో నన్ను కూడా అలానే సపోర్ట్ చేస్తే నేను కూడా ఒక మంచి కంటెంట్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తానని నేనైతే చెప్పగలను. అంటే మేము కంటెంట్ ఇవ్వట్లేదు అంటున్నావా? మీరు ఇస్తారు, మీలానే ఒక మంచి కంటెంట్ ఇస్తానని చెప్తున్నాను. ఎస్. సో ఈరోజైతే త్రిష బర్త్డే కాబట్టి ఆ స్పెషల్ డేని మేము మంచిగా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఛానల్ని కూడా మేము ఈరోజే ఫస్ట్ వీడియో చేసాము. అండ్ ఎస్, ఎలానో మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఏంటి త్రిష, మీ లవ్ స్టోరీ మాకు ఎప్పుడు చెప్తారు మరి? మీ లవ్ స్టోరీ మీరు చెప్పిన తర్వాత మేము మా లవ్ స్టోరీ చెప్తాం. వాళ్ళ లవ్ స్టోరీ చెప్పారు, లవ్ స్టోరీ కూడా చెప్పాం. అదే కదా అసలు నాని కెమెరా బిహైండ్ ద కెమెరా నాని ఉన్నాడు అనమాట. కేక్ కటింగ్ వీడియోలో నాని వస్తాడు. కౌంటర్ సీనియర్స్, అబ్బా మేము మీ జూనియర్స్. సరే సరే, మేము మా పాదాలు పెట్టి నడుస్తాం. గైస్ ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను. బేసిక్ గా తనకి తెలుగు అంత రాదు. ఇందాక సునీల్ ని వాడు అంటుంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకోవద్దు. సో తనకి తెలుగు రాదు. షీఈ్ ఎ తమిళియన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. తర్వాత నుంచి తెలుగు నేర్చుకుంది. తమిళ్లో కొంచెం ఏదైనా తమిళ్లో కొంచెం మాట్లాడేమన్నా. சப்போர்ட் மம்மளை சப்போர்ட் చేయండి, మా ఛానல் சப்ஸ்கிரைப் చేయండి. வணக்கம், எல்லாருமே எங்களுக்கு நிறைய லவ் கொடுத்து எங்க சேனலை சப்போர்ட் பண்ணுங்க. இவங்களோட சேனலும் நல்லா சப்போர்ட் பண்ணுங்க. ఓకే ఓకే, ఈ మైక్ పెట్టుకుని ఇప్పుడు కొంచెం ఇంకా ఏదైనా తెలుగు, తమిళ్లో, మలయాళంలో మాట్లాడు. ఇప్పుడు హిందీలో మాట్లాడు. హిందీ వద్దు రాను, ఉండు. అన్ని ఫస్ట్ వీడియోలోనే చూపించకూడదు టాలెంట్. తమిళ్లో నీ బర్త్డే కి ఆల్రెడీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేస్తారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. கமெண்ட் செக்ஷன்ல கமெண்ட் பண்ண எல்லாருக்குமே ரொம்ப நன்றி. என்னோட பிறந்த நாள் விஷஸ் சொல்ல எல்லாருக்குமே ரொம்ப ரொம்ப தேங்க்யூ. ரொம்ப தேங்க்யூ. மூடு ఓకే. సో గైస్ ఎస్, సో వీళ్ళు చాలా కొత్త కాంటెంట్ తో మీ ముందుకు వస్తున్నారు అనమాట. నేనైతే ఇంక ఇప్పుడు సైడ్ అయిపోయి కేక్ కటింగ్ ప్రిపరేషన్స్ లో ఉంటాను. ఇంకా నువ్వు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు మాట్లాడు మీ ఆడియన్స్ తో. లేదు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. కేక్ కటింగ్ చేసాక మళ్ళీ మాట్లాడదాం. 10 minutes ఓన్లీ బర్త్డే కి 50 అయింది ఆల్రెడీ. సో ఇంకా ఎస్, లెట్స్ గో టు ది సెలబ్రేషన్స్. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా 1 minute మాత్రమే ఉన్నది. సో ఇంకేంటి, ఎంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నావు? చాలా చాలా చాలా. చేసేద్దామా, తినేద్దామా? ఉండు, ఇంకా ఎన్ని సెకండ్స్ ఉందిరా? 5 seconds ఉంది. ఇంకా 5 4 3 2 1. బాబు అది అలా కాదమ్మా, అదే చెప్పాలి. దీనా నేను పెట్టుకోనా? ఉండు, ఆ ఫ్రూట్స్ మీద ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు యూ త్రిషు. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ తినేసి ఎలా తింటాను మాస్క్ లో? ఓ పెద్ద క్వశ్చన్ ఇది. ఇప్పుడు నువ్వు ఎలా తింటావు? అటు తిరిగి తిన్నానా? తిరిగి తిను. కేక్ ఫేస్ రివీల్ చేయకుండా ఎలా తింటావు? ఫేస్ అప్పుడే రివీల్ చేయకూడదండి. సరే ఇటు తిరిగిపో, కేక్ తినిపిస్తాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో గిఫ్ట్ ఎక్కడ? ఆడియన్స్ అడుగుతున్నారు. త్రిషను అడుగు, తమిళ్లో గిఫ్ట్ ఏంటండి? ఆడియన్స్ కి చెప్పు, నేను దొరకడమే పెద్ద గిఫ్ట్ అని. ఏం కాదు, అంత తుచ్చు. 8th standard నుంచి చూస్తున్నా, మొత్తం తుచ్చు. సో గైస్, నేను దొరకడం తన గిఫ్ట్ అని చెప్తుంటే తను వినట్లేదు. మమ్మీ వచ్చండి, అన్నా మీరు వస్తే కేక్ తిందాం. కమన్ మమ్మీ. హ్యాపీ బర్త్డే. నాకు మమ్మీ అంటే నీకేమవుతారు? అదే అన్న, ముందు ఈడికే సగం. వీటి వల్ల రీల్ పెట్టడం వల్లనే నన్ను చాలా మంది అసలు ఏదో అనుకుంటున్నారు. రివీల్ చేసేద్దాం, ఇంకెందుకు. నేను రివీల్ చేయను, అదే నువ్వే రివీల్ చేయ. సో గైస్, మీరు చూసిన రీల్ అమ్మాయి అయితే తినే చూడండి. త్రిషు, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
నాకేంది మమ్మీ? నా గ్రాస్ మీద పడిపోయిన తర్వాత నువ్వు బాబా మీరు కూడా రండి. రత్తుదా అలా పొజిషన్ లో ఉంచేసాయి. ఏంటి రోజు అందరూ అనుకోకుండా వైట్ అండ్ బ్లాక్ లో అరే ఇది నిజంగానే కపుల్ గోల్సా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తినిపి కేక్. మీకు ఏ పీస్ ఇష్టం చెప్పండి, నేను అదే పీస్ తినిపిస్తాం. అది సో ఈరోజు నుంచి అయితే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ప్రాంక్స్ అయితే మీ అందరికి ఇష్టమైన ప్రాంక్స్ ఎన్నో ప్లాన్ చేశాను. ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ ప్రాంక్స్ అన్ని రాసుకొని ఉంచాం. నేను అని అయితే మంచి ప్రాంక్స్ అయితే రెడీగా ఉంచాం. మీకు ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే కంప్లీట్లీ దొరుకుతుంది ఈ ఛానల్స్ లో. చేద్దాంలే. అది సో అన్నదమ్ములే చేస్తే అక్క చెల్లెలు అస్సలు ఆగం కదా, ఇంకా మేము కూడా చేస్తాం అనమాట ప్రాంక్స్. మాకు కూడా చేయడం ప్రాంక్స్ వచ్చు. సో ఇంకా ఇది అన్నమాట వీడియో పరిస్థితి. సో త్రిష బర్త్డే సందర్భంగా సునీల్ ఛానల్లో వీడియో అనేది స్టార్ట్ అయింది. నువ్వు కూడా ఏమైనా మాట్లాడినా? అసలు నువ్వేం మాట్లాడలేదు ఈ వీడియోలో. సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు guys. చేసుకోండి. చేసుకోండి. ఎంత ప్రమోట్ చేసుకుంటున్నాడు అసలు. ప్రమోట్ చేసుకోవడం ఏంటి ఉంది మమ్మీ? ఆల్రెడీ తెలుసు కదా నేను అందరికి మీ ఛానల్లో. సరే. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. రేపు ఇంకా కొత్త వ్లాగ్ తో వస్తున్నాం. ఇది ఓన్లీ జస్ట్ నైట్ సెలబ్రేషన్స్ మాత్రమే. రేపు ఇంకా కొత్త కొత్త సర్ప్రైజెస్, కొత్త పర్సన్స్ అందరూ వస్తున్నారు. సో రేపు వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. వస్తున్నారు కదా? నాకు తెలియదు నువ్వేం ప్లాన్ చేసావో నాకెట్లా తెలుస్తుంది. సో అది సీక్రెట్. సో రేపు వ్లాగ్ లో చూద్దాం అదంతా. సో ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాపీరైట్ వేస్తామండి. నీకంటూ ఒక స్టైల్ లేదా? మీ స్టైల్లో మీరు ఏదైనా కొత్తగా తమిళ్లో చెప్తున్నాను. చెప్పు. తమిళ్లో చెప్పు. ప్రతి వీడియోకి ఎన్నో తమిళ్లో చెప్పు. ఎల్లారు సబ్స్క్రైబ్ పన్నుంగ గాయస్. పనింగ్ గైస్. మనకి వచ్చింది అది ఒకటేనా? ఓకే. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అన్నమాట. ఇప్పుడు రేపు మార్నింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి సునీల్ ప్లాన్ చేసుకున్నాడు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏంటి సునీల్ ఛానల్లో కూడా మీ డామినేషన్ ఎక్కువైపోతుంది అనుకోవద్దు గైస్. ప్లీజ్ దయచేసి వాడు ఏం మాట్లాడట్లేదు కాబట్టి నన్ను మాట్లాడమని రిక్వెస్ట్ చేసుకుంటే నేను వచ్చి మాట్లాడాను. కొత్త ఛానల్ కదా గైస్, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మొత్తం లీడ్ తీసుకుంటాను. మీకు కొత్త కంటెంట్ అయితే ఇస్తాను. Until then, please do subscribe to It's Me Sunil channel. We'll be back with another video. Bye guys. Bye guys.